కదా సర్కిల్, అదే వంకాయల గేటు. ఆ నందిని బార్ అండ్ రెస్టారెంట్ ఉంది, అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు తాగడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి హిందూపూర్ నుండి కొడిగేపల్లికి పోతున్నాము. కర్ణాటక, అది ఆ ప్లేస్ కర్ణాటక. అక్కడ ప్రాముఖ్యత ఏమిటంటే, ఒక రైతు తన పొలంలో నాగలితో దున్నుతున్నప్పుడు నాగులు అనేవి, నాగదేవతలు అనేవి బయటపడినాయి. ఒక ప్లేస్ ఉంది అక్కడ. ఆ ప్లేస్లో సొంతం అంటే వాళ్ళు తరతరాలుగా రెడ్లు పంట అనేది వేసేవారంట. పంట వేస్తున్నప్పుడు ఎప్పుడు దున్నా కూడా ఆ భూమిలో ఎటువంటి ప్రాబ్లం అనేది వచ్చేది కాదు. అంటే ఎటువంటి రాళ్ళు కనిపించడం కానీ నాగదేవతలు ఏవి కనిపించేవి కాదంట. కానీ 2010లో అక్కడ పనిచేసే వ్యక్తికి ఫస్ట్ వచ్చేసి ఒక నాగ దేవత అనేది కనిపించిందట, మడక్ తగులుకొని మధ్యలో. దాన్ని తీసి క్లీన్ చేసేసి చూసినారు, రాళ్ళు నాగదేవతలు ఉన్నాయి ఇక్కడ, శిల్పాలు లోపల ఉన్నాయి అనేది, నాగదేవత శిల్పాలు లోపల ఉన్నాయని అప్పుడు కనుక్కున్న రైతు మిగతావంతా మొత్తం అంతా దున్ని మొత్తం అంతా సదనంతా చేసినారట. చేసిన 125కి పైగా నాగదేవతలు బయటపడినాయంట. వాటిని ప్రతిష్ట చేసినారు అక్కడ. చూపించడానికి వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ మోదా దగ్గర ఉన్నాము. మోదా నుండి వెళ్తున్నాము. చూడండి రోడ్డు. ఆ టెంపుల్ ఎలా ఉంది, ఎలా బయటపడినాయి అనేది మనము చూద్దాం. ఇప్పుడైతే మనం ప్రజెంట్ రోడ్ అనేది చూస్తున్నాము, అంటే ఎలా వెళ్ళాలి అనేది. చూడండి, ఇది మోదా, ఈ రైట్ సైడ్ మోదా. ఇది మోదా గేటు, ఇలాగే వెళ్ళాలి మనము. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ మనము హిందూపూర్ నుండి ఒక సగ దూరానికైతే వచ్చేసినాము. ఇక్కడ నుండి ఒక 14 కిలోమీటర్లు అయితే ఉండొచ్చు, అంతే. 14 ఉంటుంది, 14 కిలోమీటర్లు. గాలి అయితే విపరీతంగా వీస్తుంది. హిందూపూర్ అనేది ఆంధ్రాలో చివర్లో ఉంటుంది. ఇంతకుముందు వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ కింద ఉండేది హిందూపూర్. ఇప్పుడు వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి జిల్లాకు సంబంధించింది ఇప్పుడు హిందూపూర్. కాబట్టి ఇక్కడ ఇది చాలా మిరాకిల్ అప్పట్లో. దాదాపు హిందూపూర్ రైల్వే స్టేషన్ నుండి కొడిగేపల్లి ఒక 23-24 కిలోమీటర్లు కావచ్చు అప్రాక్సిమేట్లీగా. చూద్దాం ఆ ప్లేస్ ఎలా ఉందో అక్కడ. టెంపుల్ బయట కానీ అక్కడ నాగ దేవతలు ఏ విధంగా ఉన్నాయి, అంటే భూమిలో నుండి వచ్చినవి కదా, ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. విగ్రహాలు రెడ్డి గారిది ఆ ప్లేసు, ఆ స్థలము. ఇప్పుడైతే అక్కడ ఆలయమే నిర్మించేసినారట. మొత్తం అంతా దేవాలయానికే ప్లేస్ అనేది ఇచ్చేసినారట. చూద్దాం. అక్కడ ఇంకా పక్కన వచ్చేసి నాగల దేవతలు చాలా ఉన్నాయంట, అది కూడా చూద్దాం. అంటే అవి ప్రజలు ఏర్పాటు చేసినవంట నాగశిల్పాలు. చూద్దాం. చాలా మంచి ప్లేసు. ఏం కోరుకున్నా కూడా ప్రతి ఒక్క కోరిక తీరుతుందంట. తీరిన భక్తులు అక్కడ మళ్ళీ శిల్పాలు అనేవి చేపించి పెట్టినారు, నాగశిల్పాలు.
ఇప్పుడు ఇంకా మనము దగ్గరలో ఉన్నాము, కర్ణాటకలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది హిందూపూర్ నుండి మధుగిరికి వెళ్ళే రోడ్డు. ఇది దాదాపు హిందూపూర్ నుండి మధుగిరి వచ్చేసి 42 కిలోమీటర్లు ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంది. మధ్యాహ్నం ఒక 2 గంటల సమయం అవుతుంది ఇప్పుడు. బాగుంది, క్లైమేట్ కూడా చాలా సూపర్గా ఉంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టోల్ గేట్. ఇక్కడ టోల్ గేట్ కాదు, చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ ఇక్కడ. ఇక్కడంతా కర్ణాటక అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ చాలామంది కర్ణాటక నుండి మందు రేట్లు తక్కువని అక్కడ నుండి ఇక్కడ తీసుకొస్తారు. అందుకు కాబట్టి ఇక్కడ చెక్ పోస్టులు అనేవి ఏర్పాటు చేసినారు. ఇక్కడ మధ్యలో దొరికిపోతారు. ఏదైనా మందు తీసుకొస్తే కర్ణాటక నుండి ఆంధ్రాకి కొంతమంది దొంగగా ఇక్కడ కర్ణాటక నుండి తీసుకొని వచ్చి ఇక్కడ ఆంధ్రాలో అమ్ముతూ ఉంటారు మందులు. అందుకే అక్కడ చెక్ పోస్ట్ అనేది ఏర్పాటు చేసి అందరితో పట్టుకుంటుంటారు పోలీసులు. అండి చాలా బాగుంది. రెండు వైపులా రోడ్డుకు రెండు వైపులా నీలగిరి చెట్లు చూడండి ఏమున్నాయో. ఇవి నీలగిరి చెట్లని చాలామందికి తెలియదు. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినాను. చాలామంది ఇవేం చెట్లను అడుగుతారు. ఇవి నీలగిరి చెట్లు. వీటిని నీళ్ళలో ఉడకబెట్టి కొంతమంది స్నానం కూడా చేస్తారు. అంటే చర్మ సమస్యలు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయని వీటిని నీలగిరి ఆకు, వేపాకు వేసుకొని పసుపు అన్నీ వేసుకొని కొంతమంది స్నానం చేస్తారు. చర్మం పైన దురదలు కానీ తర్వాత ఏంటమైనా చర్మం యొక్క సమస్యలు ఉంటే వెళ్ళిపోతాయని. చూడండి ఏముందో ప్లేసు. చుట్టూ రెండు వైపులా నీలగిరి చెట్లే. మనం ఇంకొక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. మధుగిరి వచ్చేసి ఇక్కడ నుండి 25 కిలోమీటర్లు అంట. మధుగిరి కూడా దగ్గరే హిందూపూర్కి. ఎక్సలెంట్గా ఉంది వ్యూ ఇక్కడ. ఇక్కడ ఇదేనా వంకాయల గేటు? ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ తీసుకోవాలి మనము. ఈ ఏరియాని వచ్చేసి వంకాయల గేట్ అంటారంట. ఇక్కడ మన హిందూపూర్ నుండి చాలామంది డ్రింకర్స్ తాగడానికి వస్తారు ఇక్కడికి. ఇదే ఏరియా. ఇప్పుడైతే మనం గుట్కొడికేపల్లికి పోతున్నాము. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందనా? దగ్గర ఇక్కడే 1/2 కిలోమీటర్ కూడా లేదు. ఓకే, 1/2 కిలోమీటర్ ఉంటుందంట అంతే. ఈ ముందే మనకు అక్కడ చూసాం కదా సర్కిల్, అదే వంకాయల గేటు. ఆ నందిని బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు తాగడానికి. ఎందుకో ఏమో తెలియదు కానీ రేట్లు తక్కువ, కన్వీనియంట్ అన్నీ ఉంటాయని చాలామంది వస్తారు హిందూపూర్ నుండి. రోజు ఎంతోమంది వస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనము గుట్కొడికేపల్లిలోకి వెళ్ళిపోతున్నాము. కొద్దిగా ముందుకు వస్తే 1/2 కిలోమీటర్ కూడా లేదు, కొద్దిగా ముందుకు వస్తే మనం లెఫ్ట్ తీసుకోవాలి. నేను ముందుకు వచ్చేసినాను. ఇక్కడేనంట ఉండేది టెంపుల్. చూసేద్దాం. మట్టి రోడ్లోకి ఎంటర్ అవుతుంది మెయిన్ రోడ్ నుండి మనము. వర్షం వచ్చింది కదా బాగా, వాటర్ అనేవి. ఇక్కడ లెఫ్టా? మట్టి రోడ్లో మనం కొద్దిగా ముందుకు వస్తే లెఫ్ట్. ఓకే వచ్చేసినాము టెంపుల్ దగ్గరికి. అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మనము ఈ టెంపుల్ గురించి చూసేద్దాం. ఇదే టెంపుల్ చూడండి.